సభా సరస్వతికి నమస్సులు. కేతవరపు వారి వ్యక్తిత్వాన్ని ఆధునిక సాహిత్యంలో ఆయన చేసిన మౌలికమైన ఆలోచనల్ని, పరిశోధనా విమర్శ రంగాల్లో ఆయన సూత్రీకరణల్ని గురించి మనం విన్నాం. ప్రాచీన సాహిత్యం నుంచి లేదా ఆయన ఆలోచన విధానంలో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు 70లు 80ల తర్వాత ఆయన సాహిత్యాన్ని చూసే విధానంలో ప్రతిఫలించింది అని ఆయన జీవితము, ఆయన సాహిత్య ప్రధానంగా నడిచిన మార్గము మనకు చెప్తున్నాయి అని అనుకున్నాం. అయితే సాహిత్యానికి సామాజికమైన భూమిక అన్న ఒకానొక పార్శ్వం ఎంత అవసరము, సాహిత్యకత అన్న పార్శ్వము అంతే అవసరం అన్న స్ఫురణ ఈ శతాబ్దంలో 21వ శతాబ్దంలో ఎక్కువగా పెరిగింది. అది సాహిత్యకత లేకుండా సామాజికత గురించి మాట్లాడే స్వభావం. ఇది విప్లవ సాహిత్యమైన, స్త్రీ దళిత మైనారిటీ సాహిత్యమైన దాని నుంచి చాలా ముందుకు వచ్చిన తర్వాత చాలా మందికి వచ్చినటువంటి ఒక మార్పు అది. ఈ పునాదుల నుంచి ఆలోచిస్తున్నప్పుడు ప్రాచీన సాహిత్యాన్ని గురించి కేతవరపు రామకోటి శాస్త్రి గారు ఏం ఆలోచించారు, ఎలాంటి మౌలికమైన విషయాల్ని చెప్పారు అని అనుకుంటే, ఆయన సాహిత్య విమర్శన గురించి అంటే ప్రాచీన సాహిత్యాన్ని గురించి చేసిన ఆలోచనలను పూర్తిగా దొరుకుతున్నాయి అని చెప్పాలి. అంటే ఇక్కడ విశ్వనాథ వైఖరి కానీ, లేకపోతే అభ్యుదయ సాహిత్య విమర్శన దృక్పథం కానీ, దృశ్యం కానీ, ఇలా వీటిలో ఉన్నటువంటి కొన్ని వ్యాసాలు పరిపూర్ణంగా దొరుకుతున్నాయి. మిగతావన్నీ ఆయన ఆలోచన రూపంలో, ఆయన నోట్స్ లో నుంచి దొరుకుతూ ఉన్నాయి. కానీ ప్రాచీన సాహిత్య విషయం వచ్చినప్పుడు తిక్కన కావ్య శిల్పం కానీ, పోతన్న గారి వైచిత్రి కానీ, కావ్య జిజ్ఞాసలో శ్రీనాథుడి విషయంలో రాసిన కొన్ని వ్యాసాలు కానీ, ఆయన ప్రాచీన సాహిత్యాన్ని గురించి ఏమి ఆలోచించారు పరిపూర్ణంగా అనటానికి ఉదాహరణగా దొరుకుతున్నాయి. నాచన సోముడు అన్న మరో పుస్తకం కొంత నోట్స్ ని, కొంత పూర్తి వ్యాసాన్ని ఆధారం చేసుకుని ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ప్రాచీన సాహిత్యంలో కేతవరపు రామకోటి శాస్త్రి గారు చేసినటువంటి చింతనలేంటి అనంటే, ఆయన ప్రధానంగా 5 పనులు చేశారు ప్రాచీన సాహిత్యంలో. ఒకటి, ఇతిహాస పురాణాలను గురించి ఒక మౌలికమైనటువంటి ఆలోచన చేశారు. అది ఆయన పరిశోధన నిమిత్తమే కావచ్చు, తిక్కన కావ్య శిల్పం గురించి ఆయన పరిశోధన అంశాన్ని ఎన్నుకోవటం వల్లనే కావచ్చు గాక, కానీ ఇతిహాస పురాణాలని గురించి, ఆ ప్రక్రియలను గురించి మౌలికంగా కొన్ని విషయాలు చెప్పారు. దాని కొనసాగింపే కావ్యం గురించి కూడా మాట్లాడతాం. ఇది ఒకటి. రెండవది, సాహిత్య భావనలను గురించి మాట్లాడటం. ఉదాహరణకి శ్రీనాథుడు నైషధాబ్జ భవుడని, ఈశ్వరార్చన కళాశీలుడని, బ్రాహ్మీదత్త వరప్రసాది అని, ఇలాంటి మాటల్ని ఆయన బిరుదాలుగాను, ఆయన తన గురించి చెప్పుకున్న ఏదో విశేషణాలుగాను చాలా మంది చూస్తే, దాని వెనక ఉన్న సాహిత్య సూత్రాన్ని, సాహిత్య భావనని చెప్పటానికి కేతవరపు వారు ప్రయత్నించారు. అంటే సాహిత్య భావనల గురించి మాట్లాడటం. అది సాహిత్య రసం అన్న నాచన సోమనాథ విషయం కావచ్చు, సంవిధాన శిల్పం కావచ్చు, ఉభయ కావ్యము అన్న తిక్కన గారి మాట, దాన్ని ఉభయ కావ్య నిర్మాణ దక్షత అని పోతన గారు చెప్పుకున్న సందర్భము. ఈ రెండు కూడా ఉభయ కావ్యం గురించి మాట్లాడటం. ఆ తరువాత తెలుగు సాహిత్యంలో అనుభావ కథనం, కాశీఖండంలో శ్రీనాథుడు వాడినటువంటి మాట ఇది. ఈ అనుభావ కథనం అన్నది మనం ఒక సాహిత్య పరిభాషగా ఎక్కువగా మనం గుర్తించము, ప్రస్తావించం కూడా. కథను గురించి మాట్లాడినటువంటి ప్రాచీన సాహిత్యంలో సాహిత్యాభిప్రాయాలను చెప్పినటువంటి వాళ్ళ
అంశాల దగ్గర కూడా ఈ అనుభావ కథనం గురించి మాట్లాడుతూ రామాయణ భారత భాగవతాలన్నీ కూడా ఇవాళటి దాకా బతికుండటానికి లేదా పురాణాలన్నీ కూడా ఇవాళటికి కూడా బతికుండటానికి కారణం అనుభావ కథనం అని శ్రీనాథుడు కాశీఖండాన్ని నేర్పుగా చేసుకొని ఉదాహరణగా చేసుకుని ఎలా చెప్పాడు అని వారు దాన్ని విశ్లేషిస్తారు. ఇక్కడ అనుభావ కథనం అంటే పురాణ ఇతిహాసాలలో ఉన్నటువంటి ఒకానొక కథని సమకాలీనత లేదా తన కాలానికి అన్వయించుకొని మరల చెప్పేటటువంటి ఒకానొక స్వభావం. దాన్ని అనుభావ కథనం అని శ్రీనాథుడు వాడితే దాన్ని వివరిస్తారు ఒక వ్యాసంలో, కావ్య జిజ్ఞాసలోని వ్యాసంలో. అట్లాగే ఆయన పోతన, తిక్కన, శ్రీనాథుడు, నాచన సోమన వీళ్ళని గురించి ప్రత్యేకంగా పుస్తకాలు రాశారు, ప్రత్యేక వ్యాసాలు ఉన్నాయి. వీళ్ళు కాకుండా ఘటికాచల మహాత్మ్యం గురించి, ఉద్భటారాజ్య చరిత్రం గురించి, వికట కవిత్వం గురించి కూడా మౌలికమైనటువంటి ఆలోచనలు చేసిన వారు కేతవరపు రామకోటి శాస్త్రి గారు. కావ్యాలకు రాసిన పీఠికలు, వ్యాసాలు పక్కకు పెడితే ఈ నలుగురి మీద పుస్తకాలుగా వచ్చాయి. ఆ తరువాత సాహిత్య విశ్లేషణ, ప్రాచీన సాహిత్యంలో ఇది మూడవ అంశం. పోతన, తిక్కన వీళ్ళ గురించి మాట్లాడటం, కవులను గురించి మాట్లాడటం మూడవ అంశం అయితే, నాలుగవది సాహిత్య విశ్లేషణలో వస్తువు, శిల్పము, రచనా రీతి ఆధారంగా ఆయా కవుల యొక్క మౌలికతని వెలుగులోకి తీసుకురావటం నాలుగవ అంశం. ఐదవది పాఠ పరిష్కరణ లేదా అర్థ నిర్ణయం. ఒక ప్రతి దొరికితే ఆ ప్రతికి సంబంధించిన ముద్రణలు ఇప్పటిదాకా ఎన్నొచ్చాయి, వాటిలో ఏ ప్రతిలో ఏ రకమైనటువంటి పాఠాన్ని ఎన్నుకున్నారు, ఆ పాఠంలో ఉన్న సామంజస్యం ఏంటి, చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తన ఇంటికి ఎవరైనా తన చుట్టుపక్కల ప్రాంతానికి వచ్చినప్పుడు, తన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో కాలక్షేప మాటల్లో కూడా పాఠ పరిష్కరణ గురించి, అర్థ నిర్ణయాన్ని గురించి మాట్లాడుకున్న సందర్భాలు కనిపిస్తాయి. ఆయన కావ్య జిజ్ఞాసలోని అర్థ నిర్ణయానికి సంబంధించిన ఆ నోట్స్ ను చూస్తే, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు ఒకసారి ఇలా వచ్చినప్పుడు ఆయన్ని మాట అడిగాను, ఆయన దీనికి ఇలా అర్థం చెప్పారు. ఈ అర్థ నిర్ణయానికి సంబంధించి, పాఠ పరిష్కరణకు సంబంధించి ఎప్పుడు ఆయన చర్చ చేసుకునేవారు, దానికి ఇదొక ఉదాహరణ. ఆ తరువాత ఇంతకుముందు అందరూ ప్రస్తావించినట్టుగా రామకోటి శాస్త్రి గారిలో ఉన్న ఒక ప్రధానమైనటువంటి లక్షణం ఏమిటి అని అంటే, ఆయన లక్షణాన్ని నిర్ణయించుకొని అన్వయం చేస్తారు. తాను ఎన్నుకున్నటువంటి ఒకానొక రచనకి పూర్వ విమర్శకులు చెప్పినటువంటి మాటల్ని లేదా అలంకార శాస్త్రం నిబంధించినటువంటి అంశాలని తీసుకుంటూనే దాన్ని ఒక నిర్వచనప్రాయంగా, ఆధునికంగా ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని అన్వయించుకుంటూ వెళ్ళటం అన్నది ఆయన సాహిత్య విమర్శలో ఉన్న ప్రధానమైన లక్షణం. ఆయన అన్వయ భాగంలో, ఆ అన్వయం కూడా మళ్ళీ కవిత్వతత్వ విచారం లాగా ఒక భాగం అంతా లక్షణం చెప్పినట్టు, ఒక భాగం అంతా అన్వయించినట్టుగా ఉండదు. ఆ విషయాన్ని ఎత్తుకునేటటువంటి సందర్భంలోనే దాన్ని నిర్వచిస్తారు. ఉదాహరణకి సంవిధాన శిల్పం అని ఉందనుకోండి. సంవిధానం అంటే ఏంటి అని ఎవరెవరో అలంకారికులు లేకపోతే పూర్వ విమర్శకులు చెప్పినటువంటి విషయాల జోలికి వెళ్లకుండా సంఘటనను, సన్నివేశాన్ని నాటకీయతతో జోడించటమని, కథాంశాలలో ఏకరూపతని సాధించటమని, పరమార్థ నిరూపణకి అనుగుణంగా కథని ఒక ఆవృత్తంలో నడపటమని, చక్రాకృతిగా నడపటమని అని ఆయన సంవిధానం అన్న దానికి ఒక నిర్వచనం ముందు ఇచ్చుకుంటారు. అలా ఒక నిర్ణయానికి వచ్చి ఆ సంవిధానం ఆయన రచనలో ఎట్లా కనిపిస్తుంది అన్నది తరువాత వివరిస్తారు. ఇది మొత్తం సాహిత్య విమర్శలో ఆయన రాసుకున్న నోట్స్లతో సహా కనిపించే ఒక మౌలికమైనటువంటి లక్షణం. కాబట్టి ఆయన లక్షణాన్ని ఎన్నుకొని దానికి అనుగుణంగా దాన్ని విస్తరిస్తూ వెళ్తారు. అది ఆయన సాహిత్య విమర్శలో కనిపించేది. తర్వాత మహాభారత విమర్శ ఆయన తిక్కన కావ్య శిల్పం కాబట్టి ఆయన నిర్వచనోత్తర రామాయణం
కూడా అందులో పరిశీలనాంశం కాబట్టి నిర్వచనోత్తర రామాయణాలు ఎన్నొచ్చాయి, వాటిలో ఏ రకమైనటువంటి మార్పులు జరిగాయి, తిక్కనకి వాళ్ళకి ఎవరు ఏ రకమైన రచన చేశారు. అలాంటి సందర్భంలో ఆయనకు దొరికిన తాళపత్రప్రతో రాతప్రతో దానిని గురించి కూడా ఒక వ్యాసం రాసి ముద్రించడం మనకు కనిపిస్తుంది. కావ్య జిజ్ఞాసలో శత్రుఘ్న విజయ ప్రబంధం అని ఒకటి, అట్లాగే వీరరాఘవుని ఉద్యోగ పర్వము అని గద్వాల సంస్థానం నుంచి వచ్చినటువంటి కావ్యం, వీటి గురించి వ్యాసాలు రాయటం కనిపిస్తుంది. అంటే తాను పరిశోధన చేస్తున్నటువంటి కాలంలో అముద్రితంగానో కాగితపు రూపంలోనూ ఉన్న ప్రతులను కూడా తరువాతి కాలంలో వెలుగులోకి తేవటానికి, వాటి గురించి చెప్పటానికి ఆయన ప్రయత్నం చేసిన రీతి. అంటే అలబ్ధ అజ్ఞాత కావ్యాలను గురించి మాట్లాడటం. ఇలా ప్రాచీన సాహిత్య విమర్శలో కేతవరపు రామకోటి శాస్త్రి గారి మార్గం ఈ 6 రకాలుగా సాగింది. దానికి ఇంతకు ముందు మనం చెప్పుకున్న ఈ 4 పుస్తకాలతో పాటు మరికొన్ని వ్యాసాలు కూడా కారణమయ్యాయి. చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏమిటి అనంటే, ఆయనకి ప్రాచీన సాహిత్యాన్ని చూడటానికి, ఆధునిక సాహిత్యాన్ని చూడటానికి ఉండవలసిన ఒకానొక దృక్పథం, స్పష్టత రెండు ఉన్నాయి. పోతన్న గారి వైచిత్రి కాలంలో ఆయన ఇంకా ఆధునికమైన మార్క్సిస్టు దృక్కోణంతో ఆలోచించటం చేయకపోయినా, అందులో ఆయన ఆ 2 రకాలైనటువంటి ధోరణుల్ని అంటే భౌతిక వాదాన్ని, భావవాదాన్ని రెండింటిని సమన్వయించుకొని భాగవతాన్ని విశ్లేషించినటువంటి రీతి కనిపిస్తుంది. ఆయనే ఒక సందర్భంలో ఏమంటారంటే, దేశ భాషలో వచ్చిన ప్రాచీన సాహిత్య అధ్యయనానికి, అవగాహనకు భారతీయ ఆధ్యాత్మిక భావవాద తాత్విక దృక్పథం ఉండటం అవసరం. ప్రాచీన సాహిత్యాన్ని మీరు విమర్శించడానికి ఇవాళ వచ్చిన అన్ని పరికరాలని ఉపయోగించండి, వాటి ద్వారా నూతన విషయాన్ని వ్యాఖ్యానించండి. కానీ ఆ సాహిత్యాన్ని విశ్లేషించటానికి మనకు ఎంతో కొంత ఆ భావవాద తాత్విక దృక్పథం లేకపోతే ఆ సాహిత్యం అర్థం కాదు అన్న కనుక మౌలిక సత్యాన్ని కూడా ఆయన చెప్పడానికి వెనుకాడడు. అదే సందర్భంలో ఆయన మొత్తం సాహిత్యాన్ని, భారతీయ సాహిత్యాన్ని లేదా పురాణాలని గురించి చెప్పేటటువంటి సందర్భంలో ఆయన 2 మాటల్ని, చారిత్రక భౌతికవాదం, ఆధ్యాత్మిక భావవాదం, ఈ 2 అవసరమనే అర్థంలో మాట్లాడతారు. మీకు చరిత్ర లేదు అని ఎవరైనా అన్నారనుకోండి, అలా అనేవాళ్ళు చారిత్రక భౌతికవాదులు. మా పురాణాలే మాకు చరిత్ర అన్నారనుకోండి, వాళ్ళు ఆధ్యాత్మిక భావవాదులు. ఆ ఇద్దరి కోణం నుంచి ఒక రచనని ఎట్లా అర్థం చేసుకోవాలి? 15వ శతాబ్దంలో పోతన లాంటి వాడు ఎందుకు ఇలాంటి కావ్యం రాయాల్సి వచ్చింది? అప్పుడు ఏ రకమైనటువంటి సామాజికమైన జీవితం ఉన్నది? హిందూ మతం మీద ఏ రకమైన దాడులు జరుగుతున్నాయి? ఇవన్నీ కూడా పోతన గారి వైచిత్రులు ఆయన చెప్తాడు. అందుకనే భాగవతంలో పోతన ఆత్మీయత కనిపిస్తుంది, లేదా ఆత్మాశ్రయ కవితారీతి కనిపిస్తుంది అని కూడా అంటాడు ఆయన. ఇక్కడ ఆత్మాశ్రయ కవితారీతి అనగానే కొన్ని సందర్భాల్లో పోతన గారి వైచిత్రులోనే ఆయన అంటారు, విశ్వనాథ కల్పవృక్షంలో రావణుడిలో కూడా విశ్వనాథే కనిపిస్తున్నాడు అని కొంతమంది కామెంట్ చేశారు. అంటే మంచి పాత్రల్లో మాత్రమే ఆయన కనిపిస్తాడు, చెడ్డ పాత్రల్లో కనిపించడు, లేదా చెడ్డ పాత్రల్లో మంచి పాత్ర చెడ్డ పాత్ర ఏదైనా కవి ఆత్మీయతకు సంబంధించిన విషయం ఇక్కడ. పోతన అజామిరుడిలో కనిపించలేదు, కంసుడిలో కనిపించలేదు అని అంటే, ఇక్కడ మంచి పాత్రల్లో కూడా కొన్ని చోట్ల ఆయన కనిపించడు. అది ఎలాంటిది అని అంటే, కవి ఆత్మీయత, ఏ రకమైనటువంటి తాదాత్మ్యాన్ని ఆ పాత్రతో లేదా ఆ ఘటనలో ఉన్నటువంటి విషయంతో కవి పొందాడు, అక్కడ అతని ఆత్మాశ్రయ కవితారీతిని మనం వెలుగులోకి తెచ్చుకోవాలి అని మాట్లాడతాడు ఒక సందర్భంలో. అదే సందర్భంలో ఆయన అంటే భాగవతాన్ని 2 కోణాల నుంచి చూస్తాడు అనటానికి గోవర్ధన ఉద్ధరణ కథ ఉంది. శాస్త్రీయ విజ్ఞానము, జనాచారము,
జనులందరూ ఆయనకి గోవర్ధనుడికి ఏదో సమర్పిస్తూ ఉన్నారు, లేదా ఇంద్రుడికి ఏదో సమర్పిస్తున్నారు. కృష్ణుడు వచ్చి జనాచారంలో ఉన్నటువంటి దాంట్లో అసలు శాస్త్రీయ విజ్ఞానమే లేదు కదా దాంట్లో, అది తీసేయి అని గోవర్ధన పర్వతం ఉద్ధరణ సందర్భంలో జరిగిన కథను ఉదహరించి ఆయన ఏం చేస్తారు అంటే శాస్త్రీయత జనాచారం మధ్య ఉండే విషయాల్ని చర్చిస్తారు. అదే సందర్భంలో రుక్మిణీ కళ్యాణం గురించి, కుచేలోపాఖ్యానం గురించి మాట్లాడినప్పుడు కుచేలోపాఖ్యానం ఏం బోధిస్తుంది అనంటే, అలాంటి ఒకనొక భక్తుడు నిజానికి అన్ని కష్టాలు ఉన్నప్పుడు ఏదో రకంగా చనిపోవాలి కదా, అతను తన ప్రాణత్యాగం చేసుకోవాలి కదా. ప్రాణత్యాగం చేసుకోవటం కాదు అక్కడ, అతడు భగవంతుడనేవాడు ఉన్నాడు, ఎప్పటికైనా రక్షిస్తాడు అని చెప్పటం కోసం కుచేలోపాఖ్యానాన్ని రాశాడు. కానీ జీవితంలో భౌతికంగా కష్టాలు సుఖాలు ఉంటాయి అని ఒకనొక విషయాన్ని చెప్తూనే భగవత్పరం ఎట్ట చేశాడు అంటే, భక్తిని బోధించటానికి భౌతికత ఎంత అవసరమైంది అన్న ఒకనొక పాయింట్ ని మాట్లాడతాడు. అదే సందర్భంలో రుక్మిణి కళ్యాణం దగ్గరికి వచ్చినప్పుడు రాచరిక వ్యవస్థలో కూడా పెళ్లిలో ఏ రకమైన సమస్యలు ఉన్నాయి అనేది సామాజికంగా ఆలోచించాలి. ఒక స్త్రీలో తన మనసుకు నచ్చిన వాడు అన్న ఒకనొక ఆధ్యాత్మిక మార్మికత లేదా మానసిక మార్మికత ఆ స్త్రీకి ఎలా ఉంటుంది అన్నదాన్ని ఆ రెండు కోణాల నుంచి అర్థం చేసుకోవాలి అని. అంటే ఆయన ఒక రచనని కవి కాలం నుంచి అట్లాగే తన కాలం నుంచి చూస్తూ భౌతికంగా అర్థం చేసుకుంటూనే అందులో ఉన్న తాత్వికము ఆధ్యాత్మికమైన దృక్పథం ఏంటి అన్నది మనం ఆలోచించటానికి ప్రయత్నించాలి అంటాడు. అట్లాగే ఇంకో సందర్భంలో ఆయన భాగవతాన్ని గురించి మాట్లాడుతూ పోతనది సహజ పాండిత్యం అని అందరూ అంటూ ఉంటారు కదా. ఏమిటి ఆ సహజ పాండిత్యము అన్నదానికి తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు పాండా అన్న బుద్ధి ఉన్నది కాబట్టి అని, ఇలా సహజంగానే ఆయన పుట్టుకతోనే కవిత్వం వచ్చింది అని, ఇలా అనేక రకాలు చెప్తూ ఉంటే కేతవరపు రామకోటి శాస్త్రి గారు సహజ పాండిత్యము అన్నదానికి చేసిన ఆలోచన ఏమిటి అంటే, మనము అలంకారాల్ని రెండు రకాలుగా చెప్పవచ్చు, లేదా విషయాన్ని రెండు రకాలుగా చెప్పవచ్చు. సహజము ఆహార్యము అని. సహజం అన్నది వస్తువుని గురించి చెప్పేది, ఆహార్యము అనేది అభివ్యక్తిని గురించి అలంకారాలను గురించి చెప్పేది అని. అంటే కావ్యాన్ని వ్యక్తీకరించటానికి, విషయాన్ని వ్యక్తీకరించటానికి దర్శనానికి అనుకూలమైనటువంటి ప్రయోగాలని ఎన్నుకోవటం, దర్శనానికి అనుకూలమైనటువంటి ఆహార్యాన్ని అంటే అలంకారాల్ని ఎన్నుకోవటం సహజ పాండిత్యం అంటాడు. అంటే సహజ పాండిత్యం అన్నదాన్ని కవి రచనలో ఆయనకు ఉన్న పాండిత్యంగా చాలా మంది మాట్లాడితే, సహజత్వంగా మాట్లాడితే, కేతవరపు రామకోటి శాస్త్రి గారు ఆయన రచనలో ఎంతటి సహజత్వం కనిపిస్తుంది అన్నది అభివ్యక్తి ద్వారా అర్థం చేసుకోవాలి అని సహజ పాండిత్యానికి ఒక రకమైన అర్థాన్ని చెప్తారు. అట్లాగే పురాణ కవితా మార్గం అంటే ఏంటి, కైవల్యం అంటే ఏంటి? శ్రీ కైవల్యం అన్నదానికి ఆధ్యాత్మికంగా అద్వైతులు విశిష్టాద్వైతులు ఇద్దరూ చెప్పవచ్చు. కానీ కేతవరపు రామకోటి శాస్త్రి గారు ఏమంటారు అంటే, కృష్ణ కథాతత్వాన్ని సంధానించుకోవటమే శ్రీ కైవల్యం, అదే భాగవతం యొక్క ఫలం అన్న అర్థంలో మాట్లాడతారు. ఇంతకుముందే రాజపాళెం వారు ప్రస్తావించినట్టు, లేదా సిద్ధారెడ్డి గారు ప్రస్తావించినట్టు, ఏదో ఒక ద్వైతమో అద్వైతమో విశిష్టాద్వైతమో మరో అచలమో మరోటో భారతీయ సంప్రదాయం కాదు. అనేక నాస్తిక ఆస్తిక మతాల యొక్క సమ్మేళనంతో ఉన్నది అన్న జ్ఞానం ఆయన భాగవతాన్ని గురించి రాసే సందర్భంలో, భాగవతాన్ని గురించి మాట్లాడే సందర్భంలో ఉంటుంది. ఈ సందర్భంలో ఆయన ఉభయ కావ్యము అన్నదాన్ని తిక్కన విషయం దగ్గర వచ్చినప్పుడు కూడా, అట్లాగే పోతన విషయం వచ్చినప్పుడు కూడా ఆయన మాట్లాడతారు. ఆయనే ఏమంటారు అనంటే,
ఈ ఉభయ కావ్యం చాలా చికాకుగా ఉన్నటువంటి వ్యవహారం. నన్నయ్య తనను ఉభయ భాష అన్నప్పుడు భాష అని అర్థమవుతోంది. కేతన కూడా భాషపరంగానే వాడాడు. కానీ ఒక్కొక్కసారి మార్గ కవులు, దేశీ కవులు అని అర్థం చేసుకోవడానికి కేతన అవకాశం కల్పించాడు. కానీ ఉభయ కవి మిత్రుడు అని కేతన తిక్కనని పొగిడిన సందర్భంలో మరి సంస్కృత భాష, తెలుగు భాష అని అర్థం చేసుకోవాలి. అట్లాగే పోతన ఉభయ కావ్య కరణ దక్షుణ్ణి అని తనను తాను చెప్పుకున్నాడు. అప్పుడు ఉభయ కావ్య కరణము అంటే శాస్త్ర కావ్యము, కావ్య కావ్యము అని రాజశేఖరుడి దగ్గర నుంచి అర్థం చేసుకోవాలి. శాస్త్ర కవి, కావ్య కవి, ఉభయ కవి అని ఆయన విభజించాడు కదా, దాని ప్రకారంగా అర్థం చేసుకోవాలి అని చెప్తూనే పోతన ఎందుకు ఉభయ కావ్య నిర్మాణ దక్షుడు అంటే సుకుమార, విచిత్ర అన్న రెండు మార్గాలని ఆయన సాహిత్యం అనుసరించింది కాబట్టి, అలాంటి శైలిని అనుసరించింది కాబట్టి ఆయనది ఉభయ కావ్య నిర్మాణ దక్షత అంటారు. నిజానికి ఈ ఉభయ కావ్యం మీద కోవల సంపత్ కుమారాచారి గారు, అట్లాగే కేతవరపు వారు, అట్లాగే ముదిగొండ ఈశ్వర చరణ్, ఇలాంటి చాలా మంది ఆలోచించి ఉన్నారు. అయితే ఇక్కడ చాలా జీవి సుబ్రహ్మణ్యం గారు కూడా ఆలోచించి ఉన్నారు. ఇక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే, తిక్కన కావ్య ఉభయ కావ్య ప్రౌఢి పాటించు శిల్పమునన్ పారగుడన్ అన్నప్పుడు ఆయన సాహిత్యాన్ని నాటకీయతకి, అట్లాగే కావ్యత్వానికి, దృశ్య శ్రవ్య కావ్య మర్యాదలు అని మాట్లాడుతూ ఉన్నాం. నిర్వచనోత్తర రామాయణం దగ్గర దృశ్య కావ్య మర్యాదలని అంత ఎక్కువగా అనుసరించినట్టుగా మనకు ఆధారాలు లేవు, ఎక్కువగా లేవు, ఉన్నట్టు లేవు. నిజం చెప్పాలంటే లేదనే చెప్పాలి. మనం తిక్కన మహాభారతాన్ని ఆధారంగా చేసుకుని దృశ్య శ్రవ్య కావ్య మర్యాదలని ఆయనకి అప్లై చేస్తూ ఉన్నాం. కానీ ఆయన మాట్లాడింది ఎక్కడ? నిర్వచన ఉత్తర రామాయణంలో మాట్లాడాడు ఆ మాట. ఎందుకు? ఇంకో మాట కూడా శాస్త్రి గారు అన్నారు. ఈ ఉభయ కావ్యం అన్న మాట, చెంపు కావ్యం అన్న మాట మనకి 14వ శతాబ్దం తర్వాతనే బాగా పాపులర్ అయింది, అంతకుముందు మనకి తెలుగు వాళ్ళు కూడా ఎవరు రాయలేదు అని. ఇక్కడ నాకు అనిపించేటటువంటి విషయం ఏమిటి అనంటే, కేతన తిక్కనని త్రివిధ కావ్య విద్యాపారీణుడు అని ఒక విశేషణాన్ని వేశాడు ఆయనకి. ఈ త్రివిధ విద్య ఏమిటి అనంటే, తిక్కన ఉభయ కావ్యము అని వాడిన మాటని పాల్కురికి సోమనాథుడితో లింక్ చేసుకోవాలి. నన్నయ్య చెంపు పద్ధతిలో రాస్తే, పాల్కురికి సోమనాథుడు ద్విపదలో పూర్తిగా ఎక్కడా వచనం లేకుండా వచనంతో రాయటం అనేటటువంటిది మీ యొక్క సామర్థ్యం లేనితనంగా కూడా ఆయన భావించాడు. తన పూర్వకవుల యొక్క సామర్థ్యం లేనితనంగా కూడా నేను ద్విపదని ఎక్కడ ఆ ధార పోకుండా, కవితా ధార పోకుండా రాస్తాను అని చెప్పి ద్విపదలో రాశాడు. ఎక్కడ ద్విపద తీసుకుంటే వచనానికి అవకాశం లేదు కదా. గద్యం, బిరుద గద్యలు ఉన్నాయి, అనేక గద్యలు కూడా ఆయన రాశాడు. అంటే పాల్కురికి సోమనాథుని కాలానికి పద్యం వేరు, గద్యం వేరుగా కూడా మనకు కనిపిస్తూ ఉంది రచనలో. గద్య కావ్యాలు లేకపోవచ్చు కాక, పద్యం గద్యం కలుపుకున్న నన్నయ్య గారు ఉన్నారు, ఆయన తోటి కవులు ఉన్నారు. పద్యము వేరు గద్యము వేరు రాసినటువంటి పాల్కురికి సోమనాథుడు ఉన్నాడు. పాల్కురికి సోమనాథుని తర్వాత వచ్చిన తిక్కన ఏమంటున్నాడు? నిర్వచనోత్తర రామాయణంలో అంటున్నాడు ఆ మాట. అదే తీసుకెళ్లి భారతంలో అనుంటే గురుతుల్యులైన ఈ పెద్దలందరూ చెప్పినటువంటి విషయంలో మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకపోయేదేమో. కానీ నిర్వచనోత్తర రామాయణంలో నేను పూర్తిగా పద్యంలోనే రాస్తున్నాను అని చెప్తూ, నిర్వచనోత్తర రామాయణాన్ని నేను పద్యంలోనే రాస్తున్నానని చెప్తూ, నేను తలచుకుంటే ఉభయ కావ్యము రాయగలను, అంటే పద్యము గద్యము రాయగలను. పద్యము వేరు, పద్యం రాస్తున్నాను, గద్యము రాయగలను, పద్య గద్యములు రాయగలను అని బహుశా చంపు అనేటటువంటి మాటకి దగ్గరగా ఉభయ కావ్యం అన్నదే తొలి రోజుల్లో ఎక్కువగా వాడకంలో ఉన్నదేమో. అందుకని రాజశేఖరుడు చెప్పిన, ఇలాంటి వాళ్ళు చెప్పిన అర్థంలో మనం చూడకూడదు అని.
అయ్యా మీరెట్లా చెప్తారు ఇట్లా అని అంటే దానికి కూడా ఒక రకంగా కేతవరపు రామకోటి శాస్త్రి గారే కారణం. ఎందుకు ఎందుకు అనంటే వారే అంటారు, ఈ ఉభయ కావ్యం రచించినటువంటి కవిని ఆ కవి సందర్భంలో వాడిన రీతిని బట్టి మనం నిర్వచించుకోవలసిందే కానీ అన్ని సందర్భాల్లో ఒకే అర్థంలో తీసుకోవటానికి వీలు లేదు అని వారే అన్నారు పోతన గారి వైచిత్రిలో. కాబట్టి ఈ ఉభయ కావ్యం అనేటటువంటి మాటని గద్య పద్యోభయం చంపు అని తరువాత భోజుడు వచ్చిన తర్వాత భోజుని చెంపు రామాయణం, చెంపు భారతం ఇవన్నీ కూడా మనకి 13-14 శతాబ్దాలకు సంబంధించిన సాహిత్యం. ఇంచుమించుగా అప్పుడు బాగా పాపులర్ అవుతూ ఉంది. తెలుగులో కూడా ఆ పదం ఆ తర్వాత ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని ఉభయ కావ్యం అన్న దాన్ని ఎంతమంది ఎలా ఆలోచించారు అన్న సందర్భంలో పోతన విషయంలో ఆ విషయం చెప్పేటప్పుడు, తిక్కన విషయం చెప్పేటప్పుడు ఎవరెవరు ఏమన్నారు అని ఒక మౌలికంగా దానికి ఒక 4-5 రకాలైనటువంటి అర్థాలు ఆ ఉభయ కావ్యానికి చెప్పడం కనిపిస్తుంది. అంటే ఒక పరిభాష కవి ఏదో అనేశాడు, సంవిధాన చక్రవర్తి అని వాడికి వాడు చెప్పుకున్నాడు, ఏముంటుంది వాడేదో సొంత డబ్బా కొట్టుకున్నాడు అని పారేసేటటువంటి స్వభావం కాదు. అప్పటి విమర్శకులు ఎవరిది ఆ స్వభావం కాదు. నిజంగా ఆ మాట ఎందుకన్నాడు, ఆ మాట వెనక ఉన్న అర్థం ఏంటి అని దానికి ఒక పరిభాషా గౌరవాన్ని తీసుకొచ్చి దాన్ని విశ్లేషించటం కనిపిస్తుంది. అట్లాంటిదే సాహిత్య రసం కూడా. తిక్కన కావ్యరసం అన్నాడు, సాహిత్య రసం అన్నాడు. కావ్యరసానికి సాహిత్య రసానికి తేడా ఏమిటి? ఇతిహాసాన్ని కావ్యంగా రచిస్తున్నాడు కాబట్టి తిక్కన కావ్యరసం అన్నాడు. సాహిత్యంలో పద సంయోజనకి దాని ద్వారా వచ్చే ఆనందానికి ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి నాచన సోముడు సాహిత్య రసం అని వాడాడు. అలాగే నవీన గుణ సన్నిధాన అనేటటువంటిది ఏమిటి? కొత్త గుణాలు అన్నప్పుడు ఈయన శ్లేష, మాధుర్యము, ఓజస్సు లాంటి ప్రధానమైన గుణాలు కాక రచనా రీతిని కేంద్రంగా చేసుకున్న గుణాలని ప్రాధాన్యం ఇచ్చాడు కాబట్టి ఆయనకు నవీన గుణ సన్నాతుడు అనే పేరు వచ్చిందని. ఇలా ఆ కవి చెప్పుకున్న తన కవితా లక్షణాలని ఆధారంగా విశ్లేషించటం కనిపిస్తుంది. ఇది టెక్స్టువల్ క్రిటిసిజం, పాఠ్యాధార విమర్శ, గ్రంథ పరిష్కరణ కాదు ఇక్కడ, పాఠ్యాధార విమర్శ నుంచి ఆయన ఎక్కడికి ప్రయాణించాడంటే కాంటెక్స్చువల్ క్రిటిసిజంలోకి ప్రయాణించాడు. పాఠ్యాధార విమర్శ నుంచి పాఠ్య సందర్భ విమర్శకు కూడా ఆయన ప్రయాణించాడు. ఈ పరిణామం అంతా ఆయనకి ప్రాచీన సాహిత్యాధ్యయనం నుంచి ఆధునికం దాకా ప్రయాణించటంలో మనం గమనించవచ్చు. అట్లా తిక్కన విషయం దగ్గరికి వచ్చామనుకోండి, కావ్య శిల్పము అన్న ఒకానొక కాన్సెప్ట్ ఉంది. ఈ కావ్య శిల్పము అన్న కాన్సెప్ట్ తిక్కన కావ్య శిల్పము అనే మాట కంటే ముందు ఎంతమంది శిల్పాన్ని కేంద్రంగా చేసుకొని పరిశీలన చేశారు అంటే మనకి పాటిబండ మాధవ శర్మ గారు ఇట్లాంటి ఒకరిద్దరు శిల్పాన్ని కేంద్రంగా చేసుకొని, సరే సాహిత్య విమర్శలో ఉంది, పరిశోధనలో ఆ సిద్ధాంత గ్రంథాన్ని చూస్తే వృత్తౌచిత్యము, అలంకారాల నిర్వహణ, రసము, పద్యాన్ని సంభాషణ శిల్పము, నాటకీయత, అంగరసమేది, అంగిరసమేది, ఇలా కొన్ని రీతులుగా విభజించుకుని నాయకుడి లక్షణం ఎట్లా ఉంటుంది, నాయకుడిని ఎట్లా చిత్రించాడు, బహ్వర్తములను ఏకత్ర సమావేశపరచుట అని అంటుంటాం చూసారా, ఆ బహ్వర్తాలు ఎట్లా ఉన్నాయి సాహిత్యంలో అని తిక్కన కావ్యాన్ని ఆధారంగా చేసుకొని శిల్ప పరిశీలన ఒక రచనలో ఎట్లా చెయ్యాలి అనటానికి ఆయన చేసిన ప్రయత్నం చాలా గొప్పగా ఉంటుంది. అట్లాగే ఇంకో సందర్భంలో ఆయన అంటే ఒక అలంకారం ఒక సన్నివేశాన్ని ఎట్లా కల్పిస్తుంది, ఆ సన్నివేశం ద్వారా రచయిత చెప్పదలుచుకున్న లేదా కవి చెప్పదలుచుకున్న భావం ఎంత గాఢంగా వెళ్తుంది అనటానికి అలంకారం ఎట్లా కారణమైంది అని అలంకారాల్ని కేంద్రంగా చేసుకుంటారు. ఇలా శిల్పము ఏ ఏ రీతుల్లో కావ్యంలో ప్రవర్తిల్లుతుంది అని చెప్పటం
అందులో ప్రధానమైన రసం. భారతంలో శాంతమంగీ రసమా వీరరసమా అని విపరీతమైన చర్చ ఉంది. దానికి కేతవరపు రామకోటి శాస్త్రి గారి జవాబు ఏమిటి అంటే, నేను ధర్మరాజుని నాయకుడిగా చూస్తున్నాను, నాయకుడిని ఆధారంగా చేసుకొని ఫలితాన్ని ఎవరు పొందుతారో వాడు రసానికి అనుకూలమైన వ్యక్తి కాబట్టి నేను శాంతరసమే అంటున్నాను అని చెప్పి ఆయన శాంతరసం అని చెప్తారు. ఇలా తిక్కన కావ్య శిల్పంలో ఆలోచించినటువంటి రామకోటి శాస్త్రి గారు సిరినాథుడికి సంబంధించిన కావ్యాల దగ్గర వచ్చినప్పుడు అంగిరసము అంగరసం అన్న కాన్సెప్టే కరెక్ట్ కాదేమో అని ఒక నోట్స్ రాసుకున్నారు, చిన్న పాయింట్ రాసుకున్నారు. ఏమిటి అంగిరసం అంగరసం ఒకటి కాదు అని ఎందుకు అనాలి అని అంటే, ప్రధానమైన రసానికి అనుకూలంగా భావాలన్నీ ప్రవర్తిల్లుతాయి తప్ప రసాలు ప్రవర్తిల్లవు. ఎప్పుడైతే మీరు రసం అన్నారో, ఏమండి రసం అన్నారో దానికి ప్రాధాన్యత వచ్చినట్టే కదా. కాబట్టి అంగి అంగరసము కాదు, అంగిరసము దానికి అనుగుణంగా వివిధ రసాలకు భావాలుగా ఉన్న విషయాలన్నీ అన్వయమవుతూ ఉంటాయి అని అట్లా అర్థం చేసుకోవాలి. మనం అంగి అంగరసము అన్నది సరికాదేమో అని వచ్చిన నోట్స్ రాసుకున్నారు. అట్లాగే నిర్వచనోత్తర రామాయణం దగ్గరికి వచ్చినప్పుడు అది రెండు చిన్న కావ్యాల సంపుటి అంటారు. రాముడు రావణుడు ఇద్దరు మనకి అందులో మొదటి 7 ఆశ్వాసాలు రావణుడే కనిపిస్తాడు, అతని కథే కనిపిస్తుంది. అది మహాకావ్యం కాదు అని మొహమాటం లేకుండా చెప్పారు తన పరిశోధనా గ్రంథంలో. అట్లాగే అందులో వీరమే ప్రధానము అనేటప్పుడు రౌద్రంతో కూడిన యుద్ధ వీరము రావణుడికి, ధర్మంతో కూడిన వీరము రాముడికి రెండు ప్రధానంగా నిలిచి అందులో వీరరస ప్రధానము అని దాన్ని ప్రతిపాదన చేస్తారు. అట్లాగే నాచన సోముడి దగ్గరికి వచ్చినప్పుడు నరకాసుర వధ, ఊర్వశి, అసలు ఆ నరకాసుర వధలో సత్యభామ వెళ్ళి చంపాలి, ఆ సత్యభామ దాకా వెళ్ళటానికి అవసరమైన ఇంద్రుణ్ణి గెలిచాడు, గెలిచినంత మాత్రాన విష్ణువు వెళ్ళి చంపేస్తాడా? లేదు కదా. అందుకని ఊర్వశిని ప్రవేశపెట్టాడు. ఆ ఊర్వశి నుంచి ఆ నరకుడికి ఊర్వశికి మధ్య జరిగిన కథ అంతా ఎట్లా సత్యభామ రావటానికి, అతనితో రావటానికి కారణమైంది. 15 పద్యాల్లో యుద్ధ వర్ణన చేస్తూ ఎట్లా దాన్ని సాధించాడు అని నరకాసుర వధ ఆధారంగా సంవిధాన చక్రాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తారు. ఒక కథని ఇన్ని రకాలుగా ఆలోచించాలా మనం? కావ్య శిల్పం అంటే ఇట్లా ఉంటుందా, కవితలోకి చొచ్చుకుపోయిన కొద్దీ ఇలా ఉంటుందా అని జాగ్రత్తగా గమనించండి. కేతవరపు రామకోటి శాస్త్రి గారు మహాకావ్య స్వభావం ఉన్నటువంటి సాహిత్య రచనల విశ్లేషణ ఎక్కువగా చేశారు. ఖండకావ్యాలు కొన్ని, నవలలు, నాటకాలు ఇవన్నీ కూడా మహాకావ్యానికి దగ్గరగా ఉన్న లక్షణాలతో నడుస్తుంది. ఆయన మహాకావ్యలో ఉండే శిల్పానికి సంధి సంధ్యంగాలు ప్రధాన పాత్ర వహిస్తాయి అన్న విశ్వాసం ఉంది ఆయనకి. అందుకని కథా నిర్వహణ తీరు మీద ఆయనకి చాలా ఇష్టం, దాంట్లో ఉన్న లోతుల్ని విశ్లేషించడం ఆయనకి ఇష్టం. అలాంటి పని ఆయన సాహిత్య రచనల్లో కనిపిస్తుంది. అట్లా మనం ఇంకా చెప్పుకుంటూ వెళ్తే మౌలిక చాలా విషయాలు ఇట్లాంటివి ఉదాహరణ తీసుకుంటే ఎన్నెన్నో ఉదాహరణలు దొరుకుతాయి. అలాంటి ఒకానొక సందర్భం, అలాంటి ఒకానొక ఆలోచన విధానం పరిపూర్ణంగా కలిగినటువంటి వ్యక్తి కేతవరపు రామకోటి శాస్త్రి గారు. ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు సాహిత్యాన్ని పరిశీలించటంలో టెక్స్ట్ ప్రధానం, సాహిత్యం ప్రధానం. ఆ సాహిత్యంలోకి చేరిన నాటి చారిత్రక రాజకీయ పరిస్థితులు లేదా ఇతర విశ్లేషణలు ఇవన్నీ కూడా సాహిత్యానికి ఎట్లా సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎట్లా ఉపయోగపడుతున్నాయి, దానికి చారిత్రక భౌతికవాదము అట్లాగే ఆధ్యాత్మిక భావవాదము రెండూ అవసరము అన్న ఒకానొక సమన్వయం కూడా ఆయనలో కనిపిస్తుంది. సూత్రీకరణలు అన్నాను చూసారా, ఆయన ప్రాచీన సాహిత్యం అంతా వర్గ ప్రయోజనాత్మకంగాను, ఆధునిక సాహిత్యం అంతా వర్గ పోరాటంగాను జరుగుతుంది అని ఒక నియమం చెప్తారు. పోరాటంలో కూడా ఒక్కొక్కసారి వర్గ ప్రయోజనాలే ప్రధానంగా ఉండటం ఇటీవల చూస్తున్నాం.
పోరాటం ఎందుకు? నా వర్గం కోసమే కదా అన్న ఒక ప్రశ్న వేసుకున్నాం అనుకోండి, ప్రాచీన సాహిత్యానికి దీనికి పెద్ద తేడా లేదు అనిపిస్తుంది. ఇలా మౌలికంగా సూత్రీకరణల రూపంలో ఒక లక్షణాన్ని నిర్దేశిస్తూ దానికి అనుగుణమైన సాహిత్య పాఠాన్ని ఎన్నుకొని విశ్లేషించటం ఒక మంచి విషయం అయితే, తాను చెప్పదలుచుకున్న విషయానికి ముందు ఎవరెవరు ఏం మాట్లాడారు అని 1కి 4 సార్లు దాన్ని చర్చించుకొని దాన్ని విశ్లేషించటం కేతవరపు రామకోటి శాస్త్రి గారిలో ఇవాళటి తరం నేర్చుకోవలసినటువంటి మౌలికమైనటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. సాహిత్య పరిశోధన, సాహిత్య విమర్శ ఉజ్వలంగా ఉండాలని కోరుకున్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా పరిశోధనకి భౌతిక సత్యమే కారణంగా ఉంటుంది. ఒక ఊహ పరిశోధనకి సత్యాన్ని ఆవిష్కరించే అవకాశాన్ని ఇవ్వదు. ఆ ఊహకు తగిన ఆధారాలు దొరికినప్పుడు పరిశోధన సఫలమవుతుంది. అలాంటి ఒకానొక దృష్టికోణం ఉన్నటువంటి సాహిత్య విమర్శకులు కేతవరపు రామకోటి శాస్త్రి గారు. ఆయన చేసిన ప్రాచీన సాహిత్య చింతనల్ని గమనిస్తే ప్రాచీన సాహిత్య అధ్యయన రీతి ఎట్లాంటిది, కావ్యాన్ని ఖండాలుగా కాకుండా అఖండంగా, అంటే మొత్తం కావ్యాన్ని చదివి ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న సూత్రీకరణలు, అన్న ఆలోచనలు ఆయనలో కనిపిస్తాయి అని నేను తెలుసుకునే అవకాశాన్ని నాకు నేను కల్పించుకొని మీ అందరితో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు అర్పిస్తూ థ్యాంక్ యూ. నమస్తే.